రైటర్ అండ్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్. ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. నెంబర్ 1 జానకిరాముడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1988లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. బంగారు కుటుంబం. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. బొబ్బిలి సింహం. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. ఘరానా బుల్లోడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1995లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. ఆలు మొగలు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1995లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. సరదా బుల్లోడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. రాణా. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. సమరసింహారెడ్డి. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్. ఒక్కడు చాలు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. సింహాద్రి. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. సై. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. విజయేంద్ర వర్మ. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నా అల్లుడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. ఛత్రపతి. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. విక్రమార్కుడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. యమదొంగ. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. మిత్రుడు. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. మగధీర. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. బాహుబలి ద బిగినింగ్. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. జాగ్వార్. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. బాహుబలి ద కన్క్లూజన్. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. త్రిబుల్ ఆర్. ఈ మూవీకి రైటర్గా పనిచేశారు. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. శ్రీకృష్ణ 2006. ఈ మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది.
ఈ మూవీ యావరేజ్. రాజన్న ఈ మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. శ్రీవల్లి ఈ మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. ఇవి SSMB 29 రైటర్గా విజేంద్ర ప్రసాద్. ఈ మూవీ రిలీజ్ అవడానికి 2 years పట్టొచ్చు.